సిరివెన్నెల సీతారామ శాస్త్రి కోసం చెప్పాలంటే, ఇప్పుడు ఒక మనిషికి ఒక పేరు ఉంటుంది. నా పేరు రాజా, అతని పేరు శాస్త్రి, ఇంకొక అతని పేరు సుబ్బారావు, ఇంకొక అతని పేరు నాయుడు. కానీ పేరు అనేది ఒక ఆలోచన సమూహానికి మనం పెట్టిన ఒక ఐడెంటిటీ. ఫలానా సుబ్బారావు అలాంటి వాడు, రాజా పిచ్చివాడు. సో ఇండికేషన్ ఆఫ్ మనిషి ఆలోచన, భావాలు ప్రధాన కారణం. మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి కోసం చెప్పాలంటే, తను పాటల రచయిత లేక కవ్య అనేది పాయింట్. కానీ ఫైనల్గా తాను సమాజం కోసం ఏమనుకుంటున్నారు అన్నది, సమాజంలో ఎన్నో చోట్ల ఎన్నో జరుగుతుంటాయి, వాటి కోసం ఆయన ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆయన స్టడీ చేసిన, అబ్జర్వ్ చేసిన కొన్ని హ్యూమన్ బిహేవియర్ కానీ సోషల్ బిహేవియర్లో నుంచి ఒక ఆర్ట్ ఫామ్ నుంచి వస్తుంది. రాయడం అనేది ఒక మీడియం, సినిమా తీయడం అనేది ఒక మీడియం. అతనికి ఉన్న రియల్ కాజ్ ఏమిటి, అతనికి ఉన్న పర్సనల్ భావాలు, పర్సనల్ ఆలోచనలు, ఆయనకున్న నిర్దిష్టమైన అభిప్రాయాలు, స్ట్రెంగ్త్ ఆఫ్ బిలీఫ్, దాన్ని మనతో తనకున్న కమ్యూనికేట్ చేస్తారు. మెయిన్గా తాను రాసిన వందల వేల పాటలు ఉన్నాయి, కానీ మోస్ట్ ఇన్స్పిరేషనల్ సాంగ్, నా జీవితంలో విన్న పాట, నన్ను బాగా ప్రభావితం చేసిన పాట. ఫిలాసఫర్ నీసే ఏమంటాడంటే, నువ్వు దేన్నైనా ఒప్పుకున్నావంటే అది నీకు ముందే తెలుసు అంటాడు. ఇఫ్ యూ యాక్సెప్టెడ్ సంథింగ్ యూ ఆల్రెడీ నో ఇట్. మీరు కరెక్టే అని చెప్తున్నారంటే ఏంటి, అది మీలో ఉన్న భావాలని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే అది విన్నప్పుడు మీరు కనెక్ట్ అవుతారు. ఎందుకు కనెక్ట్ అవుతారు? ఆయన చేసిన ఆర్ట్ ఫామ్ మూలాన. ఈ పాటలో ఉన్న చాలా ఎలిమెంట్స్ నా బ్రెయిన్లో ఉన్నాయి, కానీ నేను అతను ఇలా చెప్పలేను, ఎందుకంటే నేను కవిని కాదు కాబట్టి. అతను చెప్పినంత డైనమిటిక్గా, లేకపోతే ఒక ఎమోషనల్గా ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక సర్టిఫికేషన్ రావటానికి, దట్స్ వేర్ ఆర్ట్ ఈజ్ మేక్ ఏ పాయింట్. ఆర్ట్కి ఉన్న ఏకైక పర్పస్ అది. సో దాంట్లో మనం ఎన్నోసార్లు నిరుత్సాహానికి గురవుతాం, ఒక లో ఫీల్ అవుతాం. అలా ఉండకూడదు, మనకి ఒక హోప్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఆఫ్ బిలీఫ్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, ఒక యాంబిషన్ ఉండాలి అని చెప్పే ప్రయత్నంలో ఆయన రాసిన పాట ఈ పాట. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఊరిమి, విశ్రమించవద్దు ఈ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయంబురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. నింగి ఎంత పెద్దదైన రువ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, నింగి ఎంత పెద్దదైన రువ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చాప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా, పశ్చిమాన పొంచి ఉన్న రవిని మింగు వసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, గుటక పడని అగ్గి ఉండ సాగరాలు ఈదుకుంటూ తూరు పింట తేలుతుందిరా, నిశావిలాసం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవడాపురా, రగులుతున్న గుండె కూడా అగ్నిగోళమంటిదేనురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా, దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా, ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయము సారదౌనురా, నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా, ఆయువంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవము పైన గెలుపు చాటురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. థ్యాంక్ యూ ఫర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.